హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈ వీడియోలో మనకి జియోకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. సో అసలు జియో ఫైబర్ ఏంటి, జియో ఎయిర్ ఫైబర్ ఏంటి, అసలు పోస్ట్ పెయిడ్ ఏంటి, ప్రీపెయిడ్ ఏంటి, పోస్ట్ పెయిడ్ వల్ల వచ్చే లాభాలు నష్టాలు, ప్రీపెయిడ్ వల్ల వచ్చే లాభాలు నష్టాలు, అసలు ఈ పోస్ట్ పెయిడ్ ఎవరు తీసుకోవాలి, ప్రీపెయిడ్ ఎవరు తీసుకోవాలి, సో అసలు రీఛార్జ్ అయ్యకపోతే ప్రీపెయిడ్లో ఏమవుతుంది, పోస్ట్ పెయిడ్లో ఏమవుతుంది, సో అలాగే మనకి జియో ఫైబర్ బ్యాకప్ ప్లాన్ 398 రూపీస్కి 14 ఓటీ ట్యాబ్స్, అలాగే అన్లిమిటెడ్ ఇంటర్నెట్, 550 టీవీ ఛానల్స్ ఇస్తున్నారు కదా. సో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈ ప్లాన్ బాగా యూజ్ అవుతుంది. సో అసలు ఈ ప్లాన్ ఎవరు తీసుకోవాలి, సో రీఛార్జ్ చేయకపోతే ఏం జరుగుతుంది, ప్రీపెయిడ్లో రీఛార్జ్ చేయకపోతే ఏం జరుగుతుంది, పోస్ట్ పెయిడ్లో రీఛార్జ్ చేయకపోతే ఏం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి, ఈ 398 ప్లాన్లో మనకి నెట్ స్పీడ్ సరిపోతుందా లేదా, 10 MBPS నెట్ స్పీడు ఓటీటీ యాప్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, ఇంకా అదర్ ఓటీటీ కంటెంట్ చూడడానికి ఈ 10 MBPS స్పీడ్ సరిపోతుందా లేదా అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో కంటెంట్ ఏదైనా మీకు ఇంపార్టెంట్గా అంటే మీకు అవసరం అనుకున్న కంటెంట్ ఏదైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జియో ఫైబర్ ఏంటి, జియో ఎయిర్ ఫైబర్ ఏంటి, సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం ఫస్ట్. సో జియో ఫైబర్ ఏంటంటే మనకి ఇది వైర్ బేస్డ్ నెట్వర్క్ అనమాట. సో మనకి యాక్సెస్ పాయింట్, నియర్ బై యాక్సెస్ పాయింట్ దగ్గర నుంచి వైర్ కనెక్షన్ ద్వారా మనకి రౌటర్కి కనెక్షన్ ఇస్తారు. సో ఇది కంప్లీట్గా వైర్ బేస్డ్. నెక్స్ట్ ఇంకా జియో ఎయిర్ ఫైబర్. సో ఈ ఎయిర్ ఫైబర్ ఏంటంటే మనకి వైర్లెస్ ఇది. సో ఇది మీకు వైర్తో సంబంధం ఉండదు. సో మీకు అది యాక్సెస్ పాయింట్ ఎయిర్ లొకేషన్లో ఉన్నా కానీ ఎయిర్ ఫైబర్ ద్వారా మీకు వైర్లెస్ కనెక్షన్ ద్వారా మీకు ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేస్తారనమాట. సో ఇది ఎలా చేస్తారు అంటే, మన టెర్రస్ పైన ఒక రిసీవర్ అనేది సెట్ చేస్తారు, అంటే సిగ్నల్ రిసీవర్ అనేది పైన సెట్ చేస్తారు, మనకి టెర్రస్ పైన సెట్ చేస్తారు. సో అక్కడ నుంచి మనకి వైర్ కనెక్షన్ ద్వారా కింద రౌటర్కి కనెక్షన్ ఇస్తారు అనమాట. ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ అంటే, ఎయిర్ ఫైబర్ బెటరా లేకపోతే జియో ఫైబర్ బెటరా అనుకుంటే, రెండింటికి సేమ్ ఫీచర్స్ ఉంటాయి. అంటే మనం వాడే ఇంటర్నెట్ కానీ, ఓటీటీ యాప్స్ కంటెంట్ కానీ అంతా సేమ్గానే ఉండిద్ది. కాకపోతే ఏంటంటే, ఎయిర్ ఫైబర్ అయితే మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి అంటే నియర్ బై లొకేషన్లో మనకి యాక్సెస్ పాయింట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి, అక్కడ నుంచి వైర్ కనెక్షన్ తీసుకోవాలి, ఆ వైర్ కనెక్షన్ నుంచి మన రౌటర్కి కనెక్షన్ ఇవ్వాలన్నమాట. సో ఎయిర్ ఫైబర్లో అలా ఉండదన్నమాట. సో యాంటీనా ద్వారా డైరెక్ట్గా మీకు ఇంట్లో రౌటర్కి కనెక్షన్ చేసేస్తారు. సో రెండింటిలో ఏది బెస్ట్ అంటే, మీకు ఫిక్స్డ్గా ఉందనుకోండి ఎయిర్ ఫైబర్ అయినా బెటరే, లేదా జియో ఫైబర్ అయినా బెటరే. లేదు మాకు రెంటెడ్ హౌస్ వేరు ఇలాగ చేంజ్ అవ్వాలి, లేకపోతే మాది రిమోట్ ఏరియా, సో అక్కడ సిగ్నల్ వైర్ కనెక్షన్ ఉందో లేదో మాకు తెలియదు అనుకున్న వాళ్ళకైతే ఈ ఎయిర్ ఫైబర్ అనేది కాస్త యూజ్ అవుతుంది అనమాట. సో మీకు వైర్ కనెక్షన్ ఉన్నది కాబట్టి డైరెక్ట్గా మీకు సిగ్నల్ ద్వారా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ ఇంటర్నెట్ కనెక్షన్లో మనకి పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ రెండు కనెక్షన్స్ ఉంటాయి మనకి. సో అంటే ప్రీపెయిడ్ కనెక్షన్, పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ఉంటుంది అనమాట. సో ప్రీపెయిడ్ కనెక్షన్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. ప్రీపెయిడ్ కనెక్షన్ అంటే మనకి ఒక 3 months వరకు రీఛార్జ్ చేసుకున్నా అంటే మనకి ఇందులో 3 months ప్లాన్, 1 month ప్లాన్, 3 months ప్లాన్, 6 months ప్లాన్, అలాగే యాన్యువల్ ప్లాన్ ఉంటుంది అనమాట. సో మనం ఒకవేళ 6 months ప్లాన్కి మనం రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, ప్రీపెయిడ్ ప్లాన్లో ఏంటంటే మనం రీఛార్జ్ చేసుకున్నంత 3 months రీఛార్జ్ చేసుకున్నా, 6 months రీఛార్జ్ చేసుకున్నా, సో ఆ 6 months 3 months అయిపోయిన తర్వాత వెంటనే డీయాక్టివేట్ అయిపోతుంది, అంటే ఇంటర్నెట్ యాక్సెస్ అనేది చేసుకోలేము. సో మనకి మళ్ళీ రీఛార్జ్ అంటే మీకు ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకుంటే అప్పుడు ఆ ప్లాన్ యాక్టివేషన్ అనేది అవుతుంది అనమాట. సో ప్లాన్ యాక్టివేషన్ అయిన దగ్గర నుంచి మీకు ఇంటర్నెట్ అనేది వర్క్ అవుతుంది. కానీ పోస్ట్ పెయిడ్లో అలా ఉండదు. సో మనకి ఒకవేళ 6 monthsకి మనం రీఛార్జ్ చేసుకున్నాం అంటే, ఫస్ట్ ప్లాన్ కనెక్షన్ తీసుకున్నప్పుడు 6 monthsకి తీసుకున్నాం. సో నెక్స్ట్ 7th month కూడా మనకి ఇంటర్నెట్ కొన్ని రోజులు వస్తుంది. ఎందుకు వస్తుంది? అది పోస్ట్ పెయిడ్. సో మనం మళ్ళీ బిల్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉండేది. 6 months అయిన తర్వాత మనం 6 months రీఛార్జ్ చేసుకుంటే ఆఫ్టర్ 6 months మనకి బిల్ అనేది జనరేట్ అవుతుంది. కొన్ని రోజులు అనేది మనకి ఇంటర్నెట్ యాక్సెస్ కానీ, ఓటీటీ కంటెంట్ యాక్సెస్ కానీ కొన్ని రోజులు అయితే వస్తుంది. సో ఈ ఈ పోస్ట్ పెయిడ్ కనెక్షన్లో ఏంటంటే, మాకు ఇంటర్నెట్ వద్దు అనుకోవడానికి అయితే లేదు. మీకు 365 రోజులు మీకు ఇంటర్నెట్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా పోస్ట్ పెయిడ్లో మీకు కంటిన్యూగా వాడాల్సిందే. మధ్యలో మాకు ఒక 10 days 5 days ఇలాగ మేము ఇంటర్నెట్ యూజ్ చేసుకోము, సో మాకు అది అవసరం లేదు, తర్వాత మనీ ఉన్నప్పుడు రీఛార్జ్ చేసుకుంటామంటే మనకి పోస్ట్ పెయిడ్లో అలా కుదరదు అనమాట. సో కంప్లీట్గా మీరు వాడకపోయినా బిల్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రీపెయిడ్ కనెక్షన్ ఎవరు తీసుకోవాలి, పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ఎవరు తీసుకోవాలి.
సో ఆల్రెడీ నాకు కవర్ చేశాం కదా. సో ప్రీపెయిడ్ కనెక్షన్ ఏంటంటే జస్ట్ ఒక 3 monthsకో లేకపోతే 6 monthsకో అలా తీసుకుని తర్వాత మనీ ఉన్నప్పుడు రీఛార్జ్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. లేదు మాకు కంటిన్యూగా 365 రోజులు ఇంటర్నెట్ కావాలి, మేము వాడుతూనే ఉంటాము ఇంటర్నెట్ అనుకున్న వాళ్ళు మీరు పోస్ట్ పెయిడ్ కనెక్షన్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎయిర్ ఫైబర్లో మనకి ఓన్లీ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ మాత్రమే ఉంటుంది. ప్రీపెయిడ్ అనేది ఎయిర్ ఫైబర్లో లేదు. మీకు 6 months కావాలంటే 6 months రీఛార్జ్ చేసుకోవాలి, అది కంటిన్యూ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉండాలన్నమాట సంవత్సరం మొత్తం. నెక్స్ట్ జియో ఫైబర్లో మాత్రమే ప్రీపెయిడ్ కనెక్షన్ పోస్ట్ పెయిడ్ రెండు ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా. జియో ఫైబర్లోనే ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ రెండు ఉంటాయి. ఎయిర్ ఫైబర్లో మాత్రం ఓన్లీ పోస్ట్ పెయిడ్ మాత్రమే ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి జియో ఫైబర్ బ్యాకప్ ప్లాన్. సో అసలు ఈ జియో ఫైబర్ బ్యాకప్ ప్లాన్ లాస్ట్ వీడియోలో నేను చేసిన వీడియోలో జియో ఫైబర్ బ్యాకప్ ప్లాన్ 398 రూపీస్కి ఒక వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి దానికి సంబంధించి ఒక వీడియో ఉంది కదా, సో ఆ వీడియోని ఒకసారి చూడండి. సో ఇదేంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి జస్ట్ మాకు మొబైల్కి టీవీకి ఇంటర్నెట్ వస్తే చాలు, అంటే టీవీ కంటిన్యూగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఇంటర్నెట్ వాడుకోవాలి, అలాగే ఓటీటీ కంటెంట్ చూసుకోవాలి, లేకపోతే టీవీ ఛానల్స్ చూసుకోవాలి అనుకున్న వాళ్ళు మీకు 398 ప్లాన్ అయితే తీసుకోవచ్చు. ఈ 398 ప్లాన్లో ఏంటంటే మనకి 10 Mbps ఇంటర్నెట్ వస్తుంది, 550 టీవీ ఛానల్స్ వస్తాయి, అలాగే 14 ఓటీటీ యాప్స్ వస్తాయి అనమాట. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, మనకి ఈ 398 బ్యాకప్ ప్లాన్లో మనకి 10 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వస్తుంది, అలాగే 14 ఓటీటీ యాప్స్ వస్తాయి, 550 టీవీ ఛానల్స్ అయితే వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి 5 months ప్లాన్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ 5 months ప్లాన్ తర్వాత ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతూ ఉంటుంది, అంటే బిల్ అనేది జనరేట్ అవుతూ ఉండేది, మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఈ 398 బ్యాకప్ ప్లాన్ ఏంటంటే మనకి ఓన్లీ పోస్ట్ పెయిడ్లోనే వస్తుంది. సో ఇది ప్రీపెయిడ్ కాదు, ఇది పోస్ట్ పెయిడ్. కంపల్సరీ ఇది సంవత్సరం మొత్తం మీరు అమౌంట్ కడుతూనే ఉండాలి. 398 ప్లాన్ అనేది 5 monthsకి ఉంటుంది. సో ఈ 5 months కట్టిన తర్వాత మళ్ళీ ప్లాన్ అనేది రెన్యువల్ చేసుకోవాలి, అంటే రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకుంటే మీకు కంటిన్యూషన్ అయితే అవుతుంది అనమాట. ఒకవేళ మీరు రీఛార్జ్ చేయకపోతే ఏం జరుగుతుంది అంటే మీకు బిల్ అనేది జనరేట్ అవుతుంది. కొన్ని రోజులు అయితే ఇంటర్నెట్ ఓటీటీ యాప్స్ అయితే మీరు చూసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ మీరు రీఛార్జ్ చేయాలి అంటే మీరు మధ్యలో కొంత గ్యాప్ ఇస్తారు కదా, అంటే ఒక 1 week అయిన తర్వాత రీఛార్జ్ చేద్దామని అలా అనుకుని గ్యాప్ ఇస్తారు కదా, ఇప్పుడు అవసరం లేదు. అలా అనుకుంటే ఆ డేస్కి మీరు వాడకపోయినా సరే అమౌంట్ అనేది పాత డేట్కి కవర్ అయిపోద్ది అనమాట. సో అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. మీరు పాత డేట్స్ ఎప్పటి నుంచి అయితే మీరు ఇంటర్నెట్ వాడకుండా రీఛార్జ్ చేయకుండా ఉన్నారో ఆ డేట్స్ కూడా మీకు అమౌంట్ అనేది అది డిడక్షన్ చేసుకుంటుంది. జస్ట్ మీకు పాత ప్లాన్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఈ 6 months ప్లాన్ కానీ 5 months ప్లాన్ కానీ ఇక్కడ నుంచి పీరియడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ప్రీ పోస్ట్ పెయిడ్ కూడా అంటారు అనమాట. ఎందుకు అంటే ఈ ప్రీ పోస్ట్ పెయిడ్ ఎందుకు అంటాము అంటే మనకి 5 monthsకి కావాల్సినటువంటి అమౌంట్ యాక్చువల్గా పోస్ట్ పెయిడ్ అంటే ఏంటి, మనం 3 months 5 months 6 months వాడిన తర్వాత అప్పుడు బిల్ జనరేట్ అయ్యేదాన్ని మనం పోస్ట్ పెయిడ్ అంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రీ పోస్ట్ పెయిడ్ అంటే మనం వాడే 6 monthsకి బిల్ అనేది ఆటోమేటిక్గా మనం ఫిక్స్ చేస్తారు. సో 398 రూపీస్ ఫర్ 5 months అన్నారు అనుకోండి, 398 రూపీసే కట్టాలి ప్లస్ GST. ఎక్కువ రాదు తక్కువ రాదు అమౌంట్. సో కాకపోతే ఏంటంటే ముందే కట్టించుకుంటారు మనకి. సో అందుకే ప్రీ పోస్ట్ పెయిడ్ అంటారు అనమాట దాన్ని. సో ఈ ప్రీ పోస్ట్ పెయిడ్లో మనం ముందే అమౌంట్ పే చేసుకోవాలి. పే చేసుకున్న తర్వాత మీకు 5 months అయితే మీకు ఇంటర్నెట్ ఓటీటీ కంటెంట్ అంతా చూసుకోవచ్చు. తర్వాత నుంచి అయితే మీకు ఇంటర్నెట్ అనేది కొన్ని రోజులు వస్తుంది, తర్వాత నుంచి యాక్సెస్ ఆగిపోతుంది. సో మీరు రీఛార్జ్ చేస్తే పాత డేట్ మధ్యలో ఎంత గ్యాప్ అయితే వచ్చిందో దానికి కూడా అది పీరియడ్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, నెక్స్ట్ 5 months కానీ 4 months కానీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఇంకో డౌట్ ఉండొచ్చు, అరే 10 Mbps కదా 398 బ్యాకప్ అని, 10 Mbpsకి అసలు ఇంటర్నెట్ కానీ ఓటీటీ కంటెంట్ కానీ ఎలా చూడగలం, అసలు 10 Mbps స్పీడ్ ఏం సరిపోతుంది అనుకోవచ్చు. కానీ 100% మీకు 10 Mbps స్పీడ్ అనేది చాలా బాగా సరిపోతుంది అన్నమాట. ఎందుకు అంటే దీని బ్యాండ్ విత్ అనేది సపరేట్గా మెయింటైన్ చేస్తారు. సో మీకు ఓటీటీ కంటెంట్ కానీ టీవీ ఛానల్స్ కానీ ఎక్కడ కూడా మీకు లోడ్ అవ్వకుండా ల్యాగ్ అవ్వకుండా సరే మీకు ఎక్కడ కూడా స్లో అవ్వకుండా కంటిన్యూగా మీకు వీడియో అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. సో అది ఫుల్ హెచ్డీనా 4K అనేది తర్వాత విషయం. ఎందుకంటే మీ టీవీ రెజల్యూషన్ బట్టి 4K కంటెంటా లేకపోతే ఫుల్ హెచ్డీ కంటెంట్ అనేది మీ దగ్గర వస్తుంది అన్నమాట. ఒకవేళ మీ ఛానల్స్ 4K ఛానల్ ఉందనుకుందాం, ఈ టీవీ ఛానల్స్లో 4K ఛానల్ ఉందనుకుందాం, కానీ మీ టీవీ 4K సపోర్ట్ చేయాలి, అప్పుడు మాత్రమే ఈ 4K వీడియో అనేది ప్లే అవుతుంది. అదే ఫుల్ హెచ్డీ అనుకోండి, ఫుల్ హెచ్డీలో మీకు వీడియో ప్లే అవుతుంది. కానీ ఈ 10 Mbpsకి ఫుల్ హెచ్డీ వస్తుందా రాదా అనేది డౌట్ అవుతుంది. కంపల్సరీగా ఫుల్ హెచ్డీ 4Kలో అయితే మీకు టీవీ ఛానల్స్ అయితే వస్తాయి. కాకపోతే అది మీ టీవీ రెజల్యూషన్ బట్టి ఉంటుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో.
మరి ఈ వీడియో కనుక మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. సో వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఒకవేళ ఏదైనా ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇదేంటంటే తక్కువ బడ్జెట్లో 398 ప్లాన్ అనేది తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి ఈ ప్లాన్ నేను రికమెండ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు నచ్చితే మాత్రమే మీరు ఈ ప్లాన్ అనేది తీసుకోండి. అంతేగాని తీసుకున్న తర్వాత మాకు అది సరిపోలేదు ఇది సరిపోలేదు నన్ను మాత్రం కామెంట్ చేయొద్దు, తిట్టుకోవద్దు అనమాట. సో మీకు నచ్చితేనే. ఒకవేళ మీకు ఈ 398 బ్యాకప్ ప్లాన్ 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ 550 TV ఛానల్స్ అలాగే 14 OTT యాప్స్ ఈ ప్యాక్ అనేది మీకు నచ్చకపోతే మీరు కంప్లైంట్ చేస్తే మాకు వద్దు, మాకు రిఫండ్ ఇచ్చేసేయండి అంటే మీకు 45 డేస్ తర్వాత మీకు అమౌంట్ అనేది రిఫండ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.